అందరికీ నమస్కారం. నేను మీ హోతా పద్మినీదేవిని. నీడలతో క్రీడల నవల 4వ భాగంలోకి మీకు అందరికీ స్వాగతం. 4వ భాగంలోకి వెళ్లే ముందు 3వ భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆనందరావు భార్యకి పిల్లలకి అనేక జాగ్రత్తలు చెప్పి అమెరికా వెడతాడు. కాలేజీ నుంచి ఆలస్యంగా ఇంటికొచ్చిన శ్వేతని అహల్య ఆలస్యానికి కారణం అడుగుతుంది. మొదట తల్లికి ఎదురు తిరిగిన శ్వేత మరునిమిషం తమాయించుకుంటుంది. తల్లి తండ్రికి తను ఎదురు తిరిగిందని చెప్తుందని భయపడి ఆమెని క్షమాపణ కోరుతుంది. అహల్య శ్వేతకు 5వ నెల పాపగా ఉన్నప్పుడు ఆనందరావుని పెళ్లి చేసుకుంటుంది. శ్వేతని తన కన్నబిడ్డ కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న అహల్య శ్వేతకి 5వ సంవత్సరం నడుస్తూ ఉండగా తను ఆమె సవితల్లని పని మనిషి ద్వారా తెలిసిందని బాధపడుతుంది. అహల్యకి ఎదురు తిరిగిన శ్వేతని ఆనందరావు ఎంత కొట్టినా శ్వేతలో మార్పు రాదు. అతనికి ఎదురుగా అమ్మ అని పిలిచి అతని పరోక్షంలో పిన్ని అని పిలుస్తుంటుంది శ్వేత. ఇంకా నవల్లోకి వెడదాం. అనుపమ వారం రోజులుగా కాలేజీకి రావడం లేదు. అన్నింటా కుడిభుజం లాంటి ఆమె పక్కన లేకపోవడంతో శ్వేతకేమీ తోచడం లేదు. శ్వేత ఆ రోజు అనుపమ కాలేజీకి ఎందుకు రావడం లేదో కనుక్కుందామని ఆమె ఇంటికి వెళ్ళింది. శ్వేత వెళ్ళేసరికి అనుపమ మంచం మీద పడుకుని ఉంది. తెల్లగా పాలిపోయినట్టుగా నీరసంగా ఉన్న అనుపమను చూసి శ్వేత ఆశ్చర్యపడింది. బల్ల మీద ఉన్న మందుల్ని చూస్తూ అలా అయిపోయాటను సుస్థి ఏమిటి అంది కంగారుగా. అబార్షన్ అయింది. అతి సాధారణంగా జ్వరం వచ్చిందన్నంత మామూలుగా చెప్తున్న ఆమెని వెర్రిగా కళ్ళప్పగించి చూస్తోంది శ్వేత. ముందుగా జాగ్రత్త పడినందుకు నాకు ఈ శిక్ష. అనుపమ ఒక నిట్టూర్పు విడిచింది. అంతలోనే తేలిగ్గా నవ్వేస్తూ ఈసారి అలా జరగనివ్వంలే, ముందే జాగ్రత్త పడతానంది. శ్వేతకి ఆ జాగ్రత్త ఏమిటో తల పగలగొట్టుకున్న అర్థం కాలేదు. జాగ్రత్త అర్థం కాక అడిగింది. అదే ప్రికాషన్స్ తీసుకోలేకపోయినట్టున్నాను. ప్రికాషన్స్ ఎగనెస్ట్ వాట్? శ్వేతకి ఇంకా అర్థం కాలేదు. అనుపమ నవ్వి ఇంగ్లీష్లో వివరించింది. నువ్వు మాత్రం ముందరే జాగ్రత్త పడు, నాలా తెలివి తక్కువగా ప్రవర్తించకంది తక్కువ నవ్వేస్తూ. వింటున్న శ్వేతకి సిగ్గు అనిపించింది. స్త్రీ పురుష సంబంధాలంటేనే జుగుప్సా కంపరంగా అనిపించింది. తను ఇలాంటి వెధవ పనులు చేస్తే చేయదు. పెళ్లి కాకుండా ఇలా విచ్చలవిడిగా ప్రవర్తించదు. మనసులోనే గట్టి నిర్ణయం తీసుకుంది. హఠాత్తుగా ఆమెకి తనని సుధీర్ ముద్దు పెట్టుకున్న సంఘటన గుర్తుకొచ్చింది. ఆమెలో అణువణువున తీయని పులకింత కలిగింది. అతని స్పర్శలోని ఆనందాన్ని తను దూరం చేసుకోగలదా? తన శరీరాన్ని చుట్టిన అతని వెచ్చని చేతుల స్పర్శ, అతని పెదవుల. శ్వేత ఉలిక్కిపడింది. ఏమిటిలా ఆలోచిస్తోంది తను? తనలో కోరికలు రగులుకుంటున్నాయా? తన శరీరం మగవాడి స్పర్శ కోసం తహతహలాడుతోందా? శ్వేత తప్పు చేసిన దానిలా సిగ్గుపడింది. ఆ సంఘటనని మర్చిపోవాలి తను. సుధీర్ని ఇంకా కలుసుకోకూడదు. మళ్ళీ సుధీర్ని కలుసుకుంటే అతనికి లొంగిపోతుందేమో. శ్వేత గుండె జల్లుమంది. ఇంకెప్పుడూ సుధీర్తో ఏకాంతంగా ఉండకూడదు. అలా నిశ్చయించుకోగానే ఆమె మనసు తేలిగ్గా అనిపించింది. అనుపమతో మాట్లాడుతూ కూర్చుంది. మాటల మధ్యలో శ్వేత కాలేజీకి ఎప్పటి నుంచి వస్తావు అని అడిగింది. ఇప్పటికే చాలా లెసన్స్ మిస్ అయ్యావు. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. మనం ఇంకా సినిమాలు చూడడం తగ్గించి సిన్సియర్గా చదువుకోవాలంది నిజాయితీగా. పానిద్దు వెధవ చదువు, ఇంకేమైనా కబుర్లు చెప్పు. సుధీర్ ఏమంటున్నాడు? అనుపమ ఆరాగా శ్వేతను చూస్తోంది. సుధీర్ ప్రసక్తి రాగానే శ్వేత ముఖంలోకి రక్తం పొంగొచ్చింది. ఏముంది అనడానికి ఏమీ లేదు, ముఖం తిప్పుకుంటూ అంది. సరిగ్గా 2 నిమిషాల తర్వాత సుధీర్ తన ఎదుట హఠాత్తుగా ప్రత్యక్షమయ్యేసరికి శ్వేత అతని ఉనికినే భరించలేనట్టు లేచింది. నేను వెడతానను. ఎందుకలా పారిపోతున్నావు? కూర్చో, అనుపమ వారించింది. లేట్ అయిపోతుందంటూ అక్కడ సుధీర్ని గమనించినట్టే పరుగు పెడుతున్నట్టుగా పారిపోయింది. మర్నాడు సాయంకాలం శ్వేత పుస్తకాలతో కాలేజీ ఆవరణలోకి వచ్చేప్పటికి సుధీర్ ఆమె కోసమే వేచి చూస్తున్నాడు. శ్వేతను చూసి అతనే ముందుగా పలకరించాడు. శ్వేత కూడా హలో అనక తప్పలేదు. నిన్న అను వాళ్ళ ఇంటికి నేను రాగానే ఎందుకలా పారిపోయావు? అతను సూటిగా ప్రశ్నించాడు. పారిపోవడం ఏమిటి? నేను వచ్చి అప్పటికే చాలాసేపు అయింది. ఆలస్యం అవుతుందని వెళ్ళిపోయాను. శ్వేత ముఖం తిప్పుకుంటూ అంది. నన్ను చూసి కనీసం మర్యాదకైనా విషయం లేదే? శ్వేత జవాబు లేనట్టు మౌనం వహించింది. రా, కారెక్కు. అతను డోర్ తెరిచాడు. ప్లీజ్, నేను రాలేను. శ్వేత అతని వైపు చూడకుండానే అంది. ప్లీజ్ ఒకసారి నాతో రా, మనం స్థిమితంగా ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం. నీ మనసులో ఏముందో బయటకు కక్కాయి. నీ మౌనంతో నన్ను ఏడిపించకు, అతను అర్థింపుగా అన్నాడు. శ్వేత ఇంకా తప్పనిసరి అన్నట్టు కారెక్కింది. దారిలో అతనేమీ మాట్లాడలేదు.
ఆమె కూడా మౌనంగా కూర్చుంది. సుధీర్ ఇంట్లో అతని గదిలో కూర్చున్న శ్వేత అతని మనసుని నొప్పించకుండా తన నిశ్చయాన్ని ఎలా చెప్పాలా అని ఆలోచిస్తోంది. సుధీరు ఆమెకు ఎదురుగా కూర్చుంటూ అన్నాడు, ఇప్పుడు చెప్పు, నీ మనసులో ఏముందో. సుధీర్, నువ్వు నన్ను మర్చిపో. శ్వేత కళ్ళు వాల్చుకుని చేతివేళ్లను చూసుకుంటూ ఉంది. అతను షాక్ తిన్నాడు. ఏమంటున్నావు నువ్వు అన్నాడు. అవును సుధీర్, నువ్వు నన్ను మర్చిపో. అసలు ఏం జరిగిందో చెప్పు అతను లాలనగా అడిగాడు. ఏమీ జరగలేదు, ముభావంగా అంది. ఏదో జరిగింది, నువ్వు దాస్తున్నావు. అతను ఆమె భుజాలపై చేతులు వేసి కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. నో ప్లీజ్, నన్ను ముట్టుకోవద్దు, నేను వెళ్ళిపోతాను. శ్వేత చిగురుటాకులా కంపించిపోతూ అతని చేతుల్ని విదిలించేసింది. అతనికి అర్థమైంది, ఆనాడు తను శ్వేతపై చనువు తీసుకున్నందువల్లనే ఆమె తనని చూసి భయపడుతోందని అతనికి అర్థమైంది. నేనేం చేశాను శ్వేత? అర్థం కానట్టు అడిగాడు. ప్లీజ్ దయించి నన్నేం అడగద్దు. ఇంకాసేపు నీతో ఇక్కడే ఉంటే నీకు లొంగిపోతానేమోనని భయం వేస్తోంది. ప్లీజ్ వెంటనే నన్ను కణిచి తీసుకుపో. ఆమె స్వరంలో కారడులో దారి తన్ను తెలియక గజగజలాడే పసిదాని నిస్సహాయత స్పష్టమైంది. అతను సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. నేను ఆ రోజు నీతో చనువుగా ప్రవర్తించానే కదూ ఇలా భయపడుతున్నావు? ఆమె అవునన్నట్టుగా తలూపింది. అతను తగ్గు స్వరంతో అన్నాడు. సారీ శ్వేత, నీకు నేనంటే ఇష్టమనే ఉద్దేశంతోనే కాస్త హద్దులు దాటనమాట నిజం. మరోసారి అలా జరగదు. గంభీరంగా ఉంది అతని ముఖం. శ్వేత తలదించుకుంది. నువ్వే చెప్పు శ్వేత, ప్రేమిస్తున్న అమ్మాయిని తాకాలనుకోవడం తప్ప? ఏమో, నాకు అది తప్పుగా అనిపించలేదు. పెళ్ళి అవ్వకుండా ఇలా చేయడం నాకు ఇష్టం లేదు. శ్వేత అయిష్టంగా అంది. పెళ్లి చేసుకుంటే నేను నిన్ను ముట్టుకోవచ్చా? సుధీర్కి నవ్వొచ్చింది. శ్వేతకి అతను అలా సూటిగా అడుగుతుంటే సిగ్గనిపించింది. కింది పెదవిని పైపంటితో నొక్కిపెట్టి తలదించుకుంది. అసలు పెళ్ళంటే ఏమిటి? ఆమె క్షణకాలం ఆలోచించింది. ఏమో, పెళ్ళనే పదానికి సరైన నిర్వచనం అంత బాగా తెలియదు నాకు. క్షణం ఆగింది. పెళ్ళంటే పురుషుడి చేత తాళి కట్టించుకోవడం వల్ల స్త్రీ అతని స్వంతమై అతనితో సహజీవనం చేస్తుంది. అంటే తాళి కడితే పురుషుడు స్త్రీని ముద్దు పెట్టుకోవడానికి ఇంకేమైనా చేయడానికి అధికారం, హక్కు పొందగలడనమాట. అంతేనా? శ్వేత అంతే అన్నట్టు చూసింది. నువ్వేదో చదువుకున్న ఆధునిక భావాలు గల అమ్మాయి అనుకున్నాను, కానీ ఇలా పెళ్ళి పేరంటం అంటూ పూలిష్గా ఆలోచిస్తావని అనుకోలేదు. పెళ్ళి కాకుండా స్త్రీ పురుషులు కలిసి ఉండకూడదా? నువ్వేదో చదువుకున్న ఆధునిక భావాలు గల అమ్మాయి అనుకున్నాను, కానీ ఇలా పెళ్ళి పేరంటం అంటూ ఫూలిష్గా ఆలోచిస్తాం అనుకోలేదు. పెళ్ళి కాకుండా స్త్రీ పురుషులు కలిసి ఉండకూడదా? శ్వేత కళ్ళెత్తి చూస్తోంది. పెళ్ళి కాకుండా విచ్చలవిడిగా తిరిగితే ఆడదానికి పవిత్రత ఏముంటుంది? మరి మగవాడి మాట ఏమిటి? మగవాడు తిరగడం లేదా? మరి అతనికి పవిత్రత ఉండాలి కదా. మగవాడికి పవిత్రత అవసరం లేదా? అతనికి అక్కర్లేని పవిత్రత స్త్రీకెందుకు? శ్వేత, నేను చెప్తున్నాను విను. ఈ పవిత్రత, పాతివ్రత్యం అన్నీ స్వార్థపరులైన మగవాళ్ళు ఏర్పరచినవే. మగవాడు విచ్చలవిడిగా తిరుగుతూ ఆడదాన్ని పవిత్రత పేరుతో తన చెప్పు చేతల్లో ఉంచుకున్నాడు. ఆడదాన్ని నీతి నియమాల పేరుతో అణగదొక్కుతున్నాడు. ఈ సంఘం బాగుపడాలంటే ఆడ మగ భేదం లేకుండా అందరికీ సమానత్వం రావాలి. అసలు సమానత్వం స్త్రీకి సెక్స్ పరంగా రావాలి. అంతవరకు స్త్రీ చీకట్లోనే మగ్గిపోతుంది. సుధీర్ ఆవేశంగా ఉపన్యాస ధోరణిలో చెప్పిన ఈ మాటలు శ్వేతకు ఎంతో నచ్చాయి. ఆ క్షణంలో సుధీర్ ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా ఆ అమ్మాయి దృష్టిలో ఎదిగిపోయాడు. ఆమె సిగ్గుపడుతున్నట్టుగా ఫీల్ అయింది. సారీ సుధీర్, నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నేనైనా ఇదంతా ఆలోచించలేదు అంది. నువ్వు ఇంకా ఛాందసత్వంలోనే ఉన్నావు. ఒక్కసారి బయట ప్రపంచంలోకి తొంగి చూడు. నీ తోటి వాళ్ళంతా ఎంత ఫ్రీగా ఆనందంగా గడుపుతున్నారో అర్థమవుతుంది. అభ్యుదయం అంటే అదే. సుధీర్ మాటల్లోని అభ్యుదయం, సమానత్వం, స్త్రీ స్వేచ్ఛ లాంటి పదాలు శ్వేతని అమితంగా ఆకర్షించాయి. తనకి తెలియకుండానే మళ్ళీ అతని ప్రలోభంలో పడిపోయింది. సుధీర్ శ్వేతని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఆమె అభ్యంతరం చెప్పలేదు. సుధీర్ మత్తులో పడిపోయిన శ్వేత ఒక బలహీన క్షణంలో అతనికి లొంగిపోయింది. శ్వేతకి సుధీర్ తోడిదే లోకం, సుధీర్కి శ్వేతే ప్రపంచం అయ్యాయి. ఇద్దరూ అవధులైన ఆనందాన్ని, జీవిత మాధుర్యాన్ని పొందుతున్నారు. శ్వేత ఇదివరకట్లా భయపడుతూ ఉండడం లేదు. అన్నింటికీ తెగించిందానిలా ఉందామె. అందుకు అనుపమ ప్రోత్సాహమే కారణం. శ్వేతలోని ఉత్సాహం, ఆమె కళ్ళల్లోని మెరుపు అహల్య దృష్టిని దాటిపోలేదు. ఆమెకి శ్వేతపై మొదటిసారిగా అనుమానం కలిగింది. శ్వేత ఈ మధ్యలో ఎప్పుడూ రాత్రి 7 గంటల లోపుగా ఇంటికి రావడం లేదు. ఆలస్యం ఏమైందని అహల్య అడిగితే ప్రైవేట్ క్లాసులు ఉన్నాయని చెప్తోంది. అహల్య మనసులో ఒక విధమైన ఆందోళన బయలుదేరింది. అయితే శ్వేత శీలం కోల్పోయిందన్న అనుమానం ఆమెకి ఏ కోసానా కలగలేదు. ఆమె మాతృహృదయం
కూతుర్ని శంకించడానికి ఒప్పుకోవడం లేదు. కానీ శ్వేత ప్రవర్తనలో ఇదివరకటికి ఇప్పటికీ ఏదో మార్పు కనిపిస్తోందని అదే మాతృహృదయం ఆమెను హెచ్చరిస్తోంది. శ్వేత రోజులో చాలా భాగం అద్దం ముందరే గడుపుతూ ఉండడం గమనించింది అహల్య. ఇదివరలో చదువు కోసం వెచ్చించే కాలాన్ని ఇప్పుడు కేవలం అలంకరణకే వినియోగిస్తోంది. చదువుకోమని అహల్య 1-2 సార్లు మదలించింది. శ్వేత ఏదో తప్పనిసరి అన్నట్టు పుస్తకం తెరిచి పట్టుకున్నా ఆమె చూపులు ఎక్కడో ఉండడం ఆవిడ గమనించింది. అయితే ఆవిడ కూతుర్ని ఇదేమిటని నిలదీయలేకపోయింది. అహల్య అస్తమితంగా వీధి వరండాలోనే కూర్చుంది. సాయంకాలం 5:30 అయింది. శ్రీకాంత్ అప్పటికే ఇంటికొచ్చి స్నానం చేసి చదువుకుంటున్నాడు. నా బాబు బంగారు తండ్రి, వాడికి చదువుకో అని చెప్పక్కర్లేదు. చక్కని క్రమశిక్షణ నడవడిక కలవాడు. ఎప్పుడూ ఏదో ఒకటి చదువుతూనే ఉంటాడు. కొడుకుని చూడగానే ఆమె మాతృహృదయం ఒప్పొంగిపోయింది. అంతలోనే ఆమె ఎవరో తన వెన్నుపై చరిచినట్టు ఉలిక్కిపడింది. ఏం ఆలోచిస్తోంది తను? తన కొడుకు బుద్ధిమంతుడని మెచ్చుకుంటోందా? శ్వేత ప్రవర్తనని శంకించి ఆమె ఎడల ద్వేషాన్ని పెంచుకుంటోందా? ఆమె తప్పు చేసినట్టుగా సిగ్గుపడింది. ఆ భావనకే ఆమె కళ్ళల్లో నీళ్లూరే. శ్వేత తల్లే బతికుంటే ఆమె కన్న కూతుర్ని ఇలా అసహించుకునేదా? తను ఎంతైనా సవితి తల్లే కదా. ఆమె పశ్చాత్తాపంతో కన్నీళ్లు కార్చింది. ఇంతలో శ్వేత క్లాస్మేట్ ఒక అమ్మాయి ఇంటి ముందు నుంచి వెడుతూ ఉంటే అహల్య ఆ అమ్మాయిని పిలిచి ఆపింది. మీకు ప్రైవేట్ క్లాసులు ఎప్పటి నుంచే మొదలు పెడతారు? మాటల సందర్భంలో అమ్మాయిని అడిగింది. నెక్స్ట్ మంత్ నుంచి ఆంటీ. ఇంకా శ్వేత ఇంటికి రాలేదా? ఆమె అడిగింది. ఏదో నోట్స్ తెచ్చుకోవాలని ఫ్రెండ్ ఇంటికి ఎడతానని ఆలస్యంగా వస్తానని చెప్పింది. అహల్య నోటికొచ్చింది చెప్పేసి లోపలికి వచ్చేసింది. ఆమె చెవుల్లో హోరు బయలుదేరింది. ఆమె అక్కడి నుంచి ఎలా నడిచి వచ్చిందో తెలియదు. శ్వేత ఇంకా ఇంటికి రాలేదు. ఇవాళ్లే కాదు, ప్రతిరోజు ఆలస్యంగానే వస్తోంది. ప్రైవేట్ క్లాసులు ఉన్నాయనే మాట అబద్ధం. ఆమె అందమైన అబద్ధాలతో తనని నమ్మించి వంచిస్తోంది. అహల్య నిలబడలేనట్టు నిస్త్రాణగా కుర్చీలో కొలబడిపోయింది. 7:30 ప్రాంతంలో శ్వేత ఇంటికి వచ్చింది. కూని రాగాలు తీస్తూ పుస్తకాలని టేబుల్ పైకి విసిరేసి బాత్రూంలో షవర్ కింద అరగంట స్నానం చేసింది. టవల్ చుట్టుకుని గదిలోకి వచ్చి అద్దం ముందర నిలబడింది. ఆచ్ఛాదం లేని భుజాలు, మోకాళ్ల పైగా నగ్నంగా కనిపిస్తున్న కాళ్ళు, తడి ఆరని ఆమె తెల్లని శరీరంపై ట్యూబ్లైట్ కాంతిపడి అక్కడక్కడా ఉన్న నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. శరీరంపై ఉన్న ఆ కాస్త ఆచ్ఛాదన తీసేసి తన సౌందర్యాన్ని చూసుకోవాలన్న చిలిపి కోరికే. శ్వేత మెల్లిగా టవల్ తీసేసింది. పాలరాతి ప్రతిమకి జీవం వచ్చిందా? రవివర్మ కుంచె నుంచి ఆకృతి దాల్చిన సుందరి ప్రాణం పోసుకుందా? ఆమె తనివి తీరా ఎదుటి అద్దంలోని తన ప్రతిబింబాన్ని చూసుకుంటోంది. సుధీర్ తాకిన ఈ అందం ఆమె కళ్ళు అరమడుపులయ్యాయి. పెదవులు మధురమైన మందహాసంతో అందంగా విచ్చుకున్నాయి. ఆమె ఒంట్లోని రక్తం వడివడిగా ప్రవహించసాగింది. శరీరం అంతా ఏదో తీయని పులకింత. ఆమె కొద్దిసేపు అలాగే నిలబడిపోయి తర్వాత ఎప్పటికో స్పృహలోకి వచ్చిన దానిలా స్టాండ్ మీద ఉన్న నైటీని అందుకుని ధరించింది. ఆమె డైనింగ్ హాల్లోకి వచ్చేప్పటికి అహల్య కంచాల్లో అన్నం వడ్డించి ఎదురుచూస్తోంది. శ్రీకాంత్ కూడా అక్క కోసం ఎదురుచూస్తున్నాడు. శ్వేత వచ్చి టేబుల్ మీద కూర్చుని భోజనానికి ఉపక్రమించింది. అహల్య రోజులాగానే కొసరు వడ్డించి తినిపించింది. ఆమె మనసులో కార్చిచ్చునంటి బాధ దహిస్తోంది. పైకి ఎంతో ప్రశాంతంగా ఉంది. మౌనంగా భోజనాలు పూర్తయ్యాయి. శ్వేత పుస్తకం తెరిచిపట్టుకుని కూర్చుంది. అహల్య కిచెన్ సర్దుకుని పాల గ్లాసుతో కూతురు దగ్గరగా వచ్చింది. ఆమె పాలు తాగుతుండగా అందావిడ, చూడమ్మా, నువ్వు కలలు టీనేజ్లో ఉన్నావు. ఈ వయసులో లోకమంతా సుందరంగా రంగులమయంగా కనిపిస్తుంది. ఆ రంగుల వెనక ఎంత కల్మషం ఉంటుందో నీకు ఈ వయసులో తెలియదు. కళల్లో నుంచి బయటపడితే చేదులాంటి వాస్తవాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. నీకు 100 ఏళ్ల జీవితం ఉంది. చక్కని భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తుకి పూలబాటలు వెయ్యాలని కలలు కంటూ నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మీ నాన్నగారు. ఆ ఆశల్ని వమ్ము చేయకు, ముళ్ళబాటలో నడవకు. అహల్య ఇంకా తను చెప్పేదేమీ లేదన్నట్టు వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శ్వేతకి ఆమె మాటల్లోని అంతరార్థం బాధపడింది. అర్థం కాగానే ఆమె గుండె ఆగినట్టయింది. తను సుధీర్తో స్నేహం చేస్తున్న విషయం పిన్నికి తెలిసిపోయిందా అని ఆమెకి అనుమానం వచ్చింది. ఆమె నిలువెల్లా కంపించిపోయింది. సవిత తల్లికి తన బాధ్యతను అప్పగించి విదేశాలకు వెళ్ళాడు తన తండ్రి. ఆయనకి ఈ విషయం తెలిస్తే? శ్వేత కళ్ళ ముందు ఎర్రజేరాలతో భయంకరంగా ఉన్న కళ్ళతో తండ్రి ముఖం కదలాడింది. ఆమె వణికిపోయింది. 4 రోజుల పాటు శ్వేత కాలేజీ నుంచి వేళకి ఇంటికి వచ్చింది. పుస్తకాలు తెరిచి బుద్ధిగా చదువుకుంది. మరి 2 రోజుల తర్వాత సుధీర్ ఇంటికి వెళ్ళింది. మనిషి రక్తం రుచి మరిగిన పులిలా ఉంది ఆమె పరిస్థితి.
సుధీర్ అందించే శారీరక సుఖాన్ని దూరం చేసుకోలేకపోతోందేమో. ఆ మత్తులో యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్నే కోల్పోయింది. అహల్య హాల్లో కూర్చుని భర్తకు ఉత్తరం రాస్తాను. ఇంతలో తోటమాలి వచ్చి, ఎవరో వచ్చారు అమ్మగారు అన్నాడు. లోపలికి రమ్మను అంది అహల్య ఉత్తరం రాయడం ఆపు చేస్తూ. వీధుగుమ్మం దాటి ఒక స్త్రీ లోపలికి వస్తోంది. అహల్య నివ్వెరపోయి ఆమెనే చూస్తోంది. తను కలగంటోందా, భ్రమ చెందుతోందా? ఆమె కళ్ళు నులుముకుంది. కారణం ఎదుట నిలబడిన ఆ స్త్రీ ముమ్మూర్తులా శ్వేతని పోలుండడం. శ్వేత ఆమె ఒక్క పోలుగుతోనే ఉన్నారు. కాకపోతే ఈమెలో వయసు తెచ్చిన మార్పు స్పష్టంగా కనబడుతోంది. ముఖంపై ముడతలు, కళ్ళ చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలు ఆమె వయసుని మరింత ఎక్కువ చేసి చూపుతున్నాయి. ఆమె ఒక అడుగు ముందుకేసి అడిగింది, ఆనందరావు గారు ఉన్నారమ్మా? వారు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. మీరు? అర్ధోక్తిలో ఆగిపోయింది అహల్య. ఆమె తటపటాయిస్తున్నట్టుగా తడబాటుగా చూసింది. నా పేరు శారద, ఆయన బంధువుని. కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ఆమె అలసటగా అక్కడున్న సోఫాలో కూర్చుంది. అహల్య మంచినీళ్ళ కోసం లోపలికి వెళ్ళింది. ఆమె సోఫాలో కూర్చుని చుట్టూ చూస్తోంది. తను పోగొట్టుకున్న విలువైన వస్తువేదో ఆ ఇంట్లో దొరికినట్టుగా తృప్తిగా తమకంగా చూస్తోంది ఆమె. అహల్య మంచినీళ్ళు తెచ్చి శారదకి ఇచ్చింది. ఆమె ఆత్రంగా తాగింది. శ్వేత ఏది? ఆ ఇంటితో, ఆ మనుషులతో ఎన్నాళ్ళుగానో పరిచయం ఉన్న వ్యక్తిలా అడిగింది. ఇంకా కాలేజీ నుంచి రాలేదు అహల్య చెప్పింది. ఆహా, ఊరికే శ్వేతని ఒకసారి చూసిపోదామని. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. కనిపిస్తున్న ఆమె స్వరంలో అంతులేని వ్యధ, కళ్ళల్లో నీటి పొరలు. అహల్య ఆమెనే రెప్పవాల్చక చూడసాగింది. శ్వేతలో ఈమె పోలికలు ఇంత స్పష్టంగా కనపడుతున్నాయేమిటి? మనిషిని పోలిన మనుషులు ఉంటారా? లేక ఈమె ఆయన అదే ఎప్పుడైనా మీకు నా గురించి చెప్తూ ఉంటారా? ఆమె తడబాటుని కప్పిపుచ్చుకుంటూ అడిగింది. అసలు నాకు ఆయన వైపు బంధువులు ఎవరూ సరిగ్గా తెలియరండి. మిమ్మల్ని గురించి ఆయన ఎప్పుడూ నాకు చెప్పిన గుర్తు లేదు. ఇంతకీ మీరు ఆయనకి ఏమవుతారు? అడిగింది అహల్య. ఆయన్ని దూరం చేసుకున్న అదే దూరపు బంధువుని ఆమె తడబాటుగా అంది. అహల్య ఇంకా అలాగే ఆమెను చూస్తోంది. ఇన్నాళ్లుగా గోప్యంగా ఉన్న నిజం ఏదో ఈనాడు కళ్ళ ముందు నిలిచినట్టయింది. మీరు నిజం చెప్పడం లేదు, అవునా? నా అంచనా తప్పు కాకపోతే మీరు ఆయన మొదటి భార్య, కరెక్టేనా? అహల్య స్వరంలో ఎలాంటి ఉద్వేగం, తడబాటు లేవు. ప్రశాంతంగా ఉంది. ఆమె అదిరిపడ్డట్టుగా తలెత్తి చూసింది. అప్పటికే ఆమె కళ్ళ నిండగా ఉన్న నీరు చెంపల మీదుగా జలజలా రాలిపడింది. నిజం చెప్పండి, మీరు ఆయన చెప్పినట్టుగా చనిపోయారనే మాట అబద్ధం. మీరు ఆయన భార్య, అవునా కాదా? ఆమె పొడిపోతున్న స్వరంలో నుంచి అవును అనే మాట హీనంగా ధ్వనించింది. తన ఊహలు, అంచనాలు తప్పు కావు. అహల్య ఆమెని రెప్పవాల్చకు చూస్తోంది. క్షమించండి, నేను మళ్ళీ మీ జీవితాల్లో ప్రవేశించాలని కానీ, ఆనంద్ భార్యగా నా స్థానాన్ని ఆక్రమించుకోవాలని కానీ ఇక్కడికి రాలేదు. నా కన్నబిడ్డ శ్వేతని ఒక్కసారి చూసుకోవాలని వచ్చాను, అంతే. నేను ఇంకా ఇక్కడే ఉంటే మీ మనసులో అనేక అపార్థాలు, అనుమానాలు తలెత్తేందుకు అవకాశం ఉంది. నేను మళ్ళీ మీకెవరికి కనిపించను. కానీ నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, దయ ఉంచి మీరైనా నన్ను అర్థం చేసుకోండి. జీవితంలో అన్నీ పోగొట్టుకున్న ఈ అభాగ్యురాల్ని ద్వేషించకండి. ఆమె చెంపలపై అవిరామంగా వర్షిస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ వెనుదిరగబోయింది. ఆగండమ్మా. అహల్య ఆమె భుజంపై చేయి వేసి ఆపింది. శ్వేత ఇంకా సేపట్లో వస్తుంది, చూసే విడుదురు గాని, కూర్చోండి. అహల్య స్వరంలోని ఆప్యాయత ఆమెను కట్టిపడేసింది. ఆమె వెళ్లే ప్రయత్నాన్ని విరమించుకుని మళ్ళీ కూర్చుంది. ఏదో ఆలోచిస్తూ కూర్చుని వంట చేయడం మర్చిపోయాను. పిల్లలు భోజనానికి తొందరపడతారు, ఇప్పుడే వస్తానని అహల్య కిచెన్లోకి నడిచింది. శారద కూర్చున్న చోటు నుంచి లేచింది. ఒక్కొక్క గదిని చూస్తూ ఇల్లంతా తిరుగుతోంది. శారద అహల్య ఆనందరావుల బెడ్రూమ్ వైపు వచ్చింది. టేబుల్పై ఆనందరావు అహల్యల పెళ్లి ఫోటో ఉంది. ఆమె చూపులు తదేకంగా ఫోటోలోని అతని మూర్తిపై నిలిచిపోయాయి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆనంద్ తనను చూసి గర్జించినట్టయింది. ఆమె అప్రయత్నంగానే ఒక అడుగు వెనక్కి వేసింది. ఆమె మనసులో ఎన్నెన్నో జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాలు ఆమె మనసును మండిస్తున్నాయి. ఆమె యువతలకు వచ్చింది. ఆ ఇంట్లోని ప్రతి గది అందంగా తీర్చిదిద్దబడి పరిశుభ్రంగా ఇల్లు సర్దడంలో అహల్యకున్న నేర్పుని స్పష్టపరుస్తున్నాయి. ఆమె ఇల్లంతా చూస్తూ స్టోర్ రూమ్ దగ్గరికి వచ్చి ఆగింది. ఆ గది తలుపుల్ని తోసింది. గదిలోకి అడుగుపెట్టి లైట్ స్విచ్ వేసింది. ఆ వెలుతురులో గది అంతటిని పరీక్షగా చూసింది. ఎదుటి గోడ మీద కనిపించాయి ఈ అక్షరాలు: డాడీ పెద్ద రాక్షసుడు. బొగ్గుతో రాయబడిన ఈ అక్షరాలు వంకరటెంకరగా అప్పుడే వరవడి దిద్దడం నేర్చుకున్న పసివాడు రాసినట్టున్నాయి. దాని కిందన ఇలా రాసింది: ఆనందరావు నరరూప రాక్షసుడు. స్థిరంగా స్పష్టంగా ఉన్నాయి అక్షరాలు.
ఆమె ఆశ్చర్యంగా చదువుతోంది. డాడీ, నువ్వు మనిషివి కావు, రాక్షసుడివి. నీలో మంచి, మానవత్వం, దయాదాక్షిణ్యాలు అనేవి లేవు. అసలు ఆ పదానికి అర్థమే తెలియదు నీకు. నిన్ను పంజరంలో పక్షిలా బంధించావు. నాలో మనసు అనేది ఉంటుందని, దానికి ఇష్టాలనేవి ఉంటాయని మర్చిపోయావు. నీ కడుపున పుట్టినందుకు నేను ఏడవని క్షణం లేదు. నా చేతిలో పిస్టల్ ఉంటే నిన్ను షూట్ చేసేయాలన్నంత కసిగా ఉంది నాకు. ఆమె దిమ్మెరపోయినట్టుగా పిచ్చిగా పదే పదే ఆ అక్షరాల్ని చదువుతోంది. అహల్య కిచెన్ నుంచి బయటకు వచ్చింది. శారద ఎక్కడా కనిపించదే? ఏమైంది, వెళ్ళిపోయిందా? ఆమె ఆత్రంగా ప్రతి గదిని వెతుకుతోంది. చివరికి ఆ గదిలో గోడ మీద రాయబడిన అక్షరాల్ని చదువుతూ కనిపించింది ఆమె. అహల్య నిశ్శబ్దంగా శారద వెనక నిలబడింది. అలికిడి విని ఆమె వెనుతిరిగింది. ఇది శ్వేత రాసింది కదూ? అహల్య అవునన్నట్టు చూసింది. అయితే ఆనంద పద్ధతిలో మార్పేమీ లేదన్నమాట. శారద నిట్టూర్చింది. జీవితానికి అర్థం తెలియని ఆ వయసులో నేను అలాగే అనుకునేదాన్ని. ఆమె గొడుగుతున్నట్టుగా అని బయటకు వచ్చింది. ఆనంద్ అప్పటికి ఇప్పటికీ ఏమీ మారలేదు. అవును, ఎలా మారతాడు? జీవితంలో ఘోరంగా దెబ్బతినున్న అతన్ని, జీవితం పట్ల నమ్మకాన్ని కోల్పోయిన అతన్ని ఆదరంతో సేద తీర్చి తన మనసులోని అపోహలు తొలగించడానికి ప్రయత్నించింది అతను. అతనికి అనుక్షణం నరకాన్ని చవిచూపిస్తూ చివరికి అతన్ని చావుదెబ్బ తీసి లేచిపోయింది. ఆనంద్ తన నిష్క్రమణకి ఎంతగా కుంగిపోయి ఉంటాడు? శారద బాధగా నిట్టూర్చింది. ఆమె తనకెదురుగా కూర్చున్న అహల్యను చూస్తూ, నీ పేరేమిటో అడగడమే మర్చిపోయానమ్మా అంది. అహల్య చెప్పింది ఆమె. నీలాంటి భార్యను పొందిన ఆనంద్ అదృష్టవంతుడు అహల్య. అహల్య చిరునవ్వు నవ్వింది. ఆనంద్ నేను చనిపోయానని చెప్తున్నాడా? ఆమె సన్నగా నవ్వింది. అవును, పరువు ప్రతిష్టల్ని మంట కలిపిన మనిషి చనిపోయిన దాంతో సమానమేగా. కానీ అందరూ అనుకున్నట్టుగా నేను చచ్చిపోలేదు అహల్య. కనీసం చావు మాటైనా తలవకుండా నిస్సారమైన ఈ జీవితాన్ని ఆత్మహత్యతో ముగించే ధైర్యం లేక చావలేక బతుకుతున్న జీవచ్ఛవాన్ని నేనెవరినో తెలుసా? అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న నా భర్త ఆనంద్ని, నవమాసాలు మోసి కన్నబిడ్డ శ్వేతని వదిలి కోరికల మత్తులో ప్రాపంచిక సుఖాల్ని జుర్రుకోవాలన్న స్వార్థంతో లేచిపోయిన ఆడదాన్ని. ఆమె స్వరం వణికింది. అహల్య, అనుక్షణం నన్ను నెడలా వెన్నాడే నా గతాన్ని నేను ముందుంచుతున్నాను. నీ సానుభూతిని ఆశించి కాదు, నా మనసులోని భారాన్ని దింపుకోవడం కోసం ఆమె చెప్పడం మొదలుపెట్టింది. ఆనంద్తో నా వివాహం జరిగేప్పటికీ నాకు 18 ఏళ్ళు. జీవితం పట్ల రంగుల కలలు కంటున్న వయసు. అందగాడు, స్థితిమంతుడు, హోదాగల ఉద్యోగస్తుడు నా భర్త. ఏ ఆడదైనా అంతకు మించి మరేం కోరుకుంటుంది? ఆనంద్కి నేనంటే చాలా ఇష్టం. నేనంటే ప్రాణం పెట్టేవాడు. అతను నాపై వ్యక్తం చేసే ప్రేమానురాగాలకి మురిసిపోయేదాన్ని. కానీ అతని స్వభావం ఏమిటో నాకు అర్థమయ్యేది కాదు. ఆనంద్ కోసం ఎప్పుడైనా అతని కొలీగ్స్, ఫ్రెండ్స్ వచ్చేవారు. అతను నన్ను కాఫీ తెమ్మని పిలిచేవాడు. నేను కాఫీ తెచ్చివ్వగానే ఏదో వంకన నన్ను లోపలికి పంపేసేవాడు. ఒకసారి అతను నాతో అన్నాడు, నా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే నువ్వు కాఫీ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపో. అర్థమైందా? పదే పదే నా చేత చెప్పించుకోకు. నేను నివ్వెరపోయి అతని ముఖంలోకి చూస్తున్నాను. 2 రోజుల కిందట అతని ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కాఫీ తీసుకెళ్ళి ఇచ్చాను. ఆనంద్ ఫ్రెండ్ మనోహర్ నవ్వుతూ పలకరించాడు. కులాసాగా ఉన్నారా? మీ శ్రీమతి పిల్లలు ఎలా ఉన్నారు? ఒకసారి మా ఇంటికి తీసుకురండి అన్నాను. మనోహర్తో మాట్లాడిన ఈ 2 మాటలు నాకు ఇప్పటికీ బాగా గుర్తున్నాయి. అదే ఏదో ఘోరమైన తప్పన్నట్టు ఆనంద్ అలా అంటుంటే నాకు కోపం వచ్చింది. మీ ఫ్రెండ్స్తో నేను మాట్లాడకూడదా? తప్ప అన్నాను నవ్వుతూనే. అతను నుదురు చిట్లించాడు. ఎదురు ప్రశ్నలు వేయకు, నేను చెప్పినట్టు విను అన్నాడు. నేను మరి అతనితో తర్కించలేదు. కానీ నాకు అతనిపై చాలా కోపం వచ్చింది. మగవాళ్ళతో మాట్లాడితేనే అపవిత్రం అయిపోతానని అతని భయమా? ఆనంద్ చదువుకున్న వ్యక్తి అయ్యుండి ఇంత సంకుచితంగా ఆలోచించగలడా? నా కోపాన్ని అతను మంచులా కరిగించేశాడు ఆ రాత్రి. కోపం వచ్చిందా? ఎడంగా పడుకున్న నన్ను దగ్గరికి లాక్కుంటూ అడిగాడు. కోపం కాదు, బాధ అన్నాను. దేనికి? మీకు తెలీదా? అతని కళ్ళల్లోకి చూస్తూ అన్నాను. నా ఫ్రెండ్స్తో మాట్లాడవద్దన్నానేగా. మాట్లాడితేనే మైలుపడిపోతానే ఏమిటి? కోపంగా అన్నాను. నీ కోపమే కానీ నా బాధను అర్థం చేసుకోమే. ఏమిటి మీ బాధ? నిన్ను వాళ్ళంతా ఎలా చూస్తున్నారో తెలుసా? నమిలి మింగేసేటట్టు చూస్తున్నారు. అసలు వాళ్ళంతా తాగుబోతులు, కనిపించిన ఆడదాంతో నల్లా పోయే రకాలు. నువ్వు అసలే అందాల బొమ్మవి. వాళ్ళు నిన్ను అలా చూడడం నాకు ఇష్టం లేదు. అతని మాటల్లో నీ ప్రశంసకి లొంగిపోయాను నేను. ఒక బొరకా వేస్తే సరి నాకు. చిరునవ్వును దాచుకుని కోపాన్ని నటిస్తూ అన్నాను. ముస్లిమ్స్ అయితే అదే చేస్తారు. నేను పక్కున నవ్వేశాను. క్రమంగా ఆనంద్లోని ఒక్కొక్క గుణమే బయటపడసాగింది. అతను నన్ను బయటకు తీసుకెళ్లేవాడు కాదు.
కనీసం సినిమా చూసే అదృష్టానికైనా నోచుకోలేకపోయాను నేను. ఒకసారి అతన్ని సినిమాకి తీసుకెళ్ళమని అడిగాను. ఏముంటుంది ఆ సినిమాలో? అతను అప్రసన్నంగా అన్నాడు. ఒక సినిమా లేక పుస్తకం లేక ఏం చేయను, ఇంట్లో కాలక్షేపం లేక ఎంత విసుగ్గా ఉందో తెలుసా అన్నాను. వంట మనిషిని మానిపించేస్తాను, వంట చెయ్యి. తోటమాలెందుకు, తిరిగి సమయాల్లో తోట పని చేయి అంటే నన్ను వంట చేయడానికి, మీ అవసరాలు తీర్చడానికే చేసుకున్నారనమాట. వంట చేయడానికే భార్య అనుకుంటే నన్ను ఎందుకు చేసుకున్నారు? ఏ వంట లక్కనో చేసుకుంటే సరిపోయేదిగా, వంట చేస్తూ పడి ఉండేది. మితిమీరిన ఆవేశంతో అన్నాను. శారద, ఆనంద్ గర్జించాడు. వెంటనే అతని చెయ్యి బలంగా నా చెంపను తాకింది. అతను నిప్పులు కక్కుతూ చూశాడు. అతిగా వాక్క, నీ హద్దుల్లో నువ్వు ఉండు. అతను విసురుగా వెళ్ళిపోయాడు. నేను చెంప పట్టుకుని శిలాప్రతిమలా నిలబడిపోయాను. రోషంతో అవమానంతో నాకు దుఃఖం వచ్చింది. 2 రోజుల పాటు మేమిద్దరం మాట్లాడుకోలేదు. ఆ 2 రోజులు నేను భోజనం చేయలేదు. 3వ రోజు రాత్రి అతను నేను పడుకున్న గదిలోకి వచ్చాడు. అతను నా ఒంటి మీద చెయ్యి వేయగానే నేను అతన్ని విసురుగా తోసేశాను. కోపమా? నన్ను చుట్టేస్తూ గుసగుసగా అడిగాడు. నేను మాట్లాడలేదు. నేను కొట్టాను కదూ? అతను పశ్చాత్తాపడుతున్నట్టు అన్నాడు. లేకపోతే నువ్వెందుకు అలా మాట్లాడాలి? వంట చేసినంత మాత్రాన వంటలక్కలైపోతారా? వంట చేసినంత మాత్రాన వంటలక్కలు ఎవరు కానీ? భార్య వంటింటికే పరిమితం కాదు, ఆ విషయాన్ని తెలుసుకోండి కోపంగా అన్నాను. కాకపోతే బజార్ల వెంట తిరగాల? అతను వెటకారంగా నవ్వాడు. స్త్రీని ఎలా వర్ణించారో తెలుసా? కరణేషు దాసి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, క్షమయా ధరిత్రి అన్నారు పెద్దలు. అంటే అర్థమైందా? అతని మాట పూర్తి కాకుండానే అడ్డుకున్నాను. కార్యేషు మంత్రి మర్చిపోయారు. అతను నుదురు చిట్లించాడు. వంటింట్లో పడి వంట చేసే ఆడది కార్యేషు మంత్రి అయిందంటే ఇంక అయినట్టే. ఆడది ఎక్కడుండాలో అక్కడ ఉండాలి, అణిగిమణిగి ఉండాలే తప్ప పెట్టిరెగిపోకూడదు. నువ్వు నా భార్యవి, నాకు వంట చేసి వడ్డిస్తే తప్పేమిటి? చక్కగా ఇల్లు దిద్దుకుంటూ ఇల్లంటే స్వర్గం అన్నట్టుగా ఉండాలే తప్ప ఇలా ప్రతిదానికే పోట్లాడకూడదు. నాకు ఎదురు చెప్పకూడదు. నేను చెప్పినట్టు వినాలి, అర్థమైందా? ఇంకెప్పుడు నాకు ఎదురు చెప్పి నాకు కోపం తెప్పించకు. సినిమాలు, షికార్లు, మగరాయిళ్ళ బజార్ల వెంట తిరగడం నాకు ఇష్టం ఉండదు. నువ్వు అది అర్థం చేసుకోవాలి. చిన్నపిల్లల అలగకూడదు. నువ్వు సినిమాకి తీసుకెళ్ళమన్నావు, నేను వీల్లేదన్నాను. అంత మాత్రానికే నువ్వు ఇంత రాద్ధాంతం చేసి నా మీద అలిగేశావు. చిన్నపిల్లం ఏమిటి? అతను నుదుటిపై రేగిన నా జుట్టును సర్ది నన్ను చేతుల మీదకి ఎత్తేశాడు. హఠాత్తుగా అతను అలా ఎత్తడంతో భయపడిన నేను కెవ్వమన్నాను. అతను పక్కున నవ్వాడు. నన్ను అలాగే ఎత్తుకుని డైనింగ్ హాల్లోకి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు. అతనే మా ఇద్దరికీ భోజనం వడ్డించాడు. క్రమంగా ఆనంద్ స్వభావం అర్థమవసాగింది నాకు. అతను పైకి కనిపించేంత ఉన్నత హృదయుడు, సంస్కారవంతుడు ఏమీ కాదు. అతనితో సన్నిహితంగా మెలిగితే తప్ప ఆ విషయం ఎవరికీ అర్థం కాదు. ఇంతటితో ఈ నవల 4వ భాగం సమాప్తం. మళ్ళీ 5వ భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. ఈ నవల మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా నవలలను వినాలనుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.